నిన్న రాజ్కోట్లో జరిగిన 3వ ఓడిఐ మ్యాచ్లో భారత మహిళల జట్టు పరుగుల వరద కొనసాగింది. నిజంగా నిన్నటి మ్యాచ్ చూస్తే ఒక ఛాంపియన్స్ టీంలా పర్ఫామ్ చేసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఓపెనర్స్ అయిన స్మృతి మండానా, ప్రతికా రావల్ ఆకాశమే అడ్డుగా చెలరేగిపోయారు. వీరిద్దరి దెబ్బకు ఐర్లాండ్ బౌలర్స్ చేతులెత్తేశారు. ఏకంగా 233 పరుగుల పార్ట్నర్షిప్ వీరిద్దరి మధ్య ఏర్పడింది అంటేనే అర్థమవుతుంది వీరిద్దరు డామినెన్స్ ఎలా ఉందో. స్మృతి మండానా 7 సిక్సర్లతో, అలానే ప్రతిక 20కి పైగా బౌండరీలతో రెచ్చిపోయారు. ఈ మ్యాచ్లో స్మృతి మండానా కెప్టెన్ ఇన్నింగ్స్తో పాటు ప్రతికా రావల్ సాలిడ్ ఇన్నింగ్స్ తోడవడం టీమిండియాకి పెద్ద అడ్వాంటేజ్గా మారింది. 168 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్న మండానాకి 233 పరుగుల వద్ద అవుట్ అయ్యింది. అయితే ఆ తర్వాత వచ్చిన రిచా ఘోస్తో కలిసి ప్రతికా రావల్ మరో బ్లాక్ బస్టర్ 100 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. 333 పరుగుల వద్ద రిచా ఘోస్ అవుట్ అయినప్పటికీ ప్రతికా రావల్ అలానే స్ట్రాంగ్ గా నిలబడి ఆడింది. సో తనతో పాటు తేజల్ కూడా 50 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంలో సక్సెస్ అయింది. సో ఓవరాల్ గా భారత మహిళల జట్టు నుండి ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే ఐర్లాండ్ బౌలర్స్లో 7కి గాను 6 50కి పైగా పరుగులు సమర్పించుకొని ఎక్స్పెన్సివ్గా మారారు. సో ఓవరాల్గా ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి 433 పరుగులు చేసిన టీమిండియా ఇది భారత మహిళా ఓడిఐ హిస్టరీలోనే హైయెస్ట్ కాగా ఓవరాల్ ఓడిఐ ఉమెన్ హిస్టరీలో 4th హైయెస్ట్గా నిలిచింది. ఇక 434 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్కి స్టార్టింగ్ నుండే షాక్ ఇచ్చారు మన బౌలర్స్. కేవలం 131 పరుగులకే ఆల్అవుట్ చేసి 304 పరుగుల డిఫెన్స్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది భారత్. మన బౌలర్స్ లో దీప్తి శర్మకి 3, తనుజాకి 2, మినుమణి, టీటాస్ అలానే సాయల్కి చెరో 1 వికెట్ తీసి అడగొట్టారు. సో ఈ మ్యాచ్ లో 154 పరుగులు చేసిన ప్రతికా రావల్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలానే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచింది. సో ఇది వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.